రూప్ కుమార్ యాదవ్ వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తగిన గుర్తింపు లేకే 4 కార్పొరేటర్లు పలువురు సీనియర్ నాయకులతో సహా రాజీనామా చేశామని రూప్ కుమార్ తెలిపారు. భవిష్యత్తు రాజకీయ నిర్ణయంపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న రూప్ కుమార్ వైసీపీ అభ్యర్థి ఖలీల్తో తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని మా ఇద్దరి మధ్య ఎటువంటి అవరోధాలు లేవన్నారు. అందరికీ తెలుసో లేదో ఈరోజు ప్రకటించిన నెల్లూరు సిటీ అభ్యర్థి నా స్నేహితుడు. నేను తీసుకొచ్చి కార్పొరేటర్ చేసి చాలా మందికి తెలియకపోదు. మేము చిన్ననాటి స్నేహితులు, కలిసి తిరిగి కలిసిమెలిసి తిరిగాం. నాకేముంటుంది ఖలీల్ మీద? నన్ను మావ అంటాడు, నేను మావ అంటా, పేరు పెట్టి కూడా పిలుచుకో. ఖలీల్ కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేసినా నాకు తెలుసు. మొన్న కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేసినా నాకు తెలుసు. ఖలీల్కి తెలుసు. అవి బయట చెప్పే కాదు, 10 మందిలో చెప్పుకునే కాదు. నా అంతరాత్మకు తెలుసు, నా మిత్రుడు అంతరాత్మకు తెలుసు. నేను ఖలీల్ కోసం పార్టీకి మారేంత నా మనస్తత్వం అంతా దిగజారిన మనస్తత్వం మాత్రం. ఖలీల్కి టికెట్ ఇచ్చారని రూప్ కుమార్ పార్టీ మారే అంత మేము ఎప్పుడు మాతో ఉన్నోళ్ళు అందరం మేమందరం బాగుండాలని కోరుకున్నోళ్ళు. మనమంతా బాగుండాలని ఒక గౌరవం, ఒక గుర్తింపు, ఒక మర్యాద. మేము మా రక్త మాంసాలని కరిగించి చెమటగా మార్చి పనిచేసినటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. మా లాంటి వ్యక్తులు అత్యంత అరుదుగా ఉంటారు. రాజకీయాల్లో నిద్రలేసి కద్దరు చొక్కా నలకుండా వేసుకొని వచ్చి ఫోటో షాట్ ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళలాగా కాకుండా జెండా కట్టున్నాం, ఫ్లెక్సులు కట్టున్నాం, మైకులు కట్టున్నాం, జనాల్ని తరలించుకో ఉన్నాం, అరిచున్నాం, కేకలు పెట్టున్నాం. మా లాంటి వారు రాజకీయాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు, షో చేసే వ్యక్తులం కాదు. మరి ఇది మా పరిస్థితి. ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ అందరి ఆశీస్సులు, నగర ప్రజల ఆశీస్సులు మా మీద